మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ద లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునగాక. ఈ లేఖన భాగము అపోస్తలులైనటువంటి పౌలు గారు రచించినటువంటి లేఖన భాగము. ఇది తిమోతి గారికి రాసినటువంటి లేఖ. ఆ లేఖలో అపోస్తలులైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు దేవుని గురించి. సకల యుగములలో రాజయ్యున్నాడు. మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఘనమైన రాజు, మహిమగల రాజు. అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. సియోను రాజు, ఇజ్రాయేలు రాజు, అనేకమైనటువంటి పేర్లు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పెడుతూ వచ్చినారు. సకల యుగములలో రాజై ఉన్నాడు. అక్షయుడును అదృశ్యుడు మన దేవుడు. అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునగాక. మహిమ ఘనత యుగ యుగములు చెల్లించాలి, నిరంతరము చెల్లించాలి, ఎల్లప్పుడూ చెల్లించాలి. అపొస్తలుడైనటువంటి పౌలు తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. గడిచిన బ్రతుకు కాలములో ఎలాగ ఉన్నాడు, దేవుడు తనను ఏ విధంగా కాపాడినాడు, తను ఏ విధంగా రక్షించినాడు అనేది మనకు తనను వర్ణిస్తూ ఈ మాటలు చెబుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. నన్ను గనుపరచు వారిని నేను గనుపరుస్తాను. 1 సమూయేలు గ్రంథము అక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 30వ వచనంలో, నన్ను గనుపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. దేవుని గనపరచాలి. కీర్తన గ్రంథము 91:14లో, అతడు నా నామమును గనపరిచేదడు కాబట్టి నేను అతనిని తప్పించేదను, అతనికి నేను సహాయం చేస్తాను, అతనికి నేను తోడుగా ఉంటాను అని దావీదు గారి విషయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాటలు మనకు తెలుసు. కాబట్టి మనము ఘనత కలిగినటువంటి దేవుణ్ణి గణపరిచేటువంటి వారముగా ఉండాలి. అబ్రహాము గారు కూడా దేవుని గణపరిచినాడు. దావీదు గారు దేవుని గణపరుస్తూ వచ్చినాడు. మహిమయు యుగ యుగములు కలిగినటువంటి జీవితము మనము జీవించే వారముగా ఉండాలి అని అపొస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు. మనలను ఎందుకు నిర్మించుకున్నాడు, ఈ భూమి మీదకి మనల్ని ఎందుకు దేవుడు తీసుకొచ్చినాడు అనేది మనకు యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 7వ వచనంలో మనకు తెలుసు. నేను నరులను సృజించుకుంది నా మహిమ నిమిత్తమే, వారిను నేను ఎందుకు నిర్మించుకున్నాను, ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే కేవలము నా మహిమ నిమిత్తమే అని అక్కడ యెషయా భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలు మనకు తెలుసు. ఇక్కడ కూడా అపొస్తలుడైనటువంటి పౌలు గారు తన యొక్క జీవితంను జ్ఞాపకం చేసుకుంటూ గణపరచాలి. దేవుని గణపరిచేటువంటి జీవితం ఉండాలి, దేవునికి మహిమ చెల్లించేటువంటి జీవితం ఉండాలి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నా దేవుడు అని తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనంలో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనివానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసేదిని కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వాసింపబోవానికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడను కాబట్టి నేను ఇలాగ జీవిస్తూ వచ్చినాను, అవిశ్వాసమరణ చేస్తూ వచ్చినాను, తెలియక చేస్తూ వచ్చినాను. ఇప్పుడు దేవుని యొక్క విశ్వాసమును తెలుసుకున్నాను, దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నాను,
దేవుని యొక్క అడుగు జాడల్లో ఎలాగా నడవాలో ప్రతీది దేవుడు నన్ను బలపరిచినాడు అని చెప్పగలుగుతున్నటువంటి మాట. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినటువంటి రీతిగా వాక్యము పూర్ణ అధికారము నమ్మదగినదిగా యోగ్యమైనదిగా ఉన్నది కాబట్టి నా జీవితంలో కూడా ప్రధాన పాపుడనుగా ఉన్నాను. పాపులను రక్షించుటకు దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాడో అలాంటి పాపాత్ములలో నేను ప్రధానుడను. నన్ను కూడా నిత్య జీవమును నిమిత్తము విశ్వాసించుటకై అలాగా దేవుడు నన్ను కనికరించి ఈ లోకము నుంచి నన్ను వేరుపరిచినాడు. తెలియక చేస్తూ వచ్చినాడు. హింసకుడుగా, హానికరుడుగా, దూషకుడుగా భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ వచ్చినాను. నిత్య జీవమునికి ఇప్పుడు నన్ను నడిపిస్తూ వచ్చినాడు దేవుడు. క్రీస్తు యేసు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరిచినాడు. దేవుడు రక్షణ కనపరిచినాడు, నిత్య జీవనం కనపరిచినాడు. ఈ లోకంలో ఎలాగా ఉండాలో దేవుడు తనకు కనపరిచినాడు. నిత్య జీవములనికి ఎలాగ రావాలో తెలుసుకున్నాడు. దాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, దేవుణ్ణి కొనియాడేటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మన యొక్క బ్రతుకు మనం ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చినాం, ఎలాంటి వారము, ఎలాగ జీవిస్తూ ఉన్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిరంతరము మన జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటూ భయభక్తులతో జీవించేటువంటి వారముగా ఉండాలి. మన బ్రతుకు జ్ఞాపకము చేసుకోకపోతే, మన యొక్క పాపపు స్థితి జ్ఞాపకము చేసుకోకపోతే, మన యొక్క మురికి కలిగినటువంటి జీవితము, పాపం కలిగినటువంటి జీవితము మనము జ్ఞాపకము చేసుకోకుండా బతికితే మనము హెచ్చించుకునేటువంటి వారముగా ఉంటాము. హెచ్చించుకొని గర్వముగా, అహంకారముగా ఉన్నటువంటి వారముగా ఉంటాము. ఎప్పుడైతే దేవుడు నా ఎడల ఏమైతే క్రియలు చేస్తూ వచ్చినాడో, నన్ను ఏ విధంగా రక్షిస్తూ వచ్చినాడో, ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడో దినమెల్లా దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే తగ్గించుకుంటారు, విధేయత చూపిస్తారు. దీర్ఘశాంతం ఆ ప్రధాన పాపైన నాయందు కనపరిచినాడు. కనికరించబడితేనే జ్ఞాపకం చేసుకున్నాడు. దినమెల్లా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఏ స్థితిలో నుండి వచ్చినాను, ఎలాగ జీవించినాను, ఎలాంటి వాడిని, నేను ఏ పాటివాడిగా జీవించుకుంటూ వచ్చినాను అనేది నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు నా దేవుడు. అలాంటి దేవుడు నా యందు కనికరం చూపిస్తూ వచ్చినాడు. అలాగ తగ్గించుకుంటూ విధేయత చూపించుకుంటూ దేవునికి లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు గారు తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుని ఎలాగ దేవునిలోనికి రావాలి, నేను క్రీస్తు యేసు నందు పోలినటువంటి ప్రకారముగా ప్రభుని యేసుక్రీస్తు వారిని పోల్చుకొని జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. నన్ను పోల్చుకొని మీరు నడవాలి అని మనకు మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతూ ఉంటుంది. నేను ప్రభుని యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకున్నాను. చూడండి, ఆ మాట ఎందుకొని చెప్పగలుగుతూ వచ్చినాడండి? తన జీవితం తను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతిరోజు ఏ స్థితిలో నుంచి వచ్చినాను, ఎలాంటి వాడిని అని మర్చిపోవట్లేదు. మనకిప్పుడు మన జీవితం అంతా బాగుంటే మన పాత జీవితం జ్ఞాపకం చేసుకోము. మనము ఎలాగ వచ్చినాము, ఎలాగ రక్షించబడుతూ వచ్చినాము, ఎలాంటి ఘోర పాపములు చేస్తూ వచ్చినాము అనేది దేవుడు మన ఎడల ఏ విధంగా కనికరము చూపించినాడు మర్చిపోతాము. మర్చిపోయి ఒకరికొకరు హెచ్చు కలిగినటువంటి వారముగా, భేదాభిప్రాయాలు కలిగినటువంటి వారముగా, గొప్పగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారుగా జీవించాలని మనము ఆశపడేటువంటి వారముగా ఉంటాము. అది దేవునికి ఇష్టం ఉండదండి. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తను హెచ్చించుకున్నవాడు దేవుడు తగ్గిస్తాడు. కాబట్టి బ్రతుకుడు క్రీస్తే చావైతే నాకు లాభమే. ప్రతిదీ సమస్తము పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అలాగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు కాబట్టి దేవుని మహిమపరుస్తూ వచ్చినాడు, దేవుని ఘనపరుస్తూ వచ్చినాడు, దేవుని కొనియాడుతూ ఆరాధికుడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రతి క్షణము, ప్రతి సెకండు దీనివల్ల మనము ఏ విధంగా రక్షించబడుతూ వచ్చినాము ప్రతిదీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనము నిత్యము దేవుని ఆరాధించే వారముగా, దేవుని యొక్క అడుగు జాడలో, దేవుని యొక్క పోలికలోనికి నడిచేటువంటి వారముగా ఉంటాము. తద్వారాగా దేవునిలో అత్యున్నతమైనటువంటి స్థలాలలోనికి ఆత్మీయమైనటువంటి జీవితంలోనికి మనము ఎదిగేటువంటి వారముగా ఉంటాము. కాదు లోకానుసారముగా మనుషులు హెచ్చించుకుంటున్నారని, వారు హెచ్చించుకుంటున్నారని
వేరే వారి దగ్గర అది ఉన్నదని, వేరే దగ్గర ఇది ఉన్నదని నువ్వు మనుషులను చూసుకొని హెచ్చింపగలిగినటువంటి వాడివిగా ఉంటాయి. దేవుని ప్రేమ నీలో ఉండదు. అందుకే ఇక్కడ ప్రేమయు అత్యధికంగా విస్తరించింది. దేవుని ప్రేమ నువ్వు మర్చిపోయేటువంటి వాడివిగా ఉంటావు. దేవుని ప్రేమ మనలో ఉండాలి అని అంటే నిత్యము మనము దేవుని అడుగుజాడుల్లో నడిచేటువంటి వారముగా ఉండాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే తృప్తి కలిగి జీవించడం నేను నేర్చుకున్నాను అని అంటాడు. మన జీవితంలో కూడా మనము అలాగ జీవించాలి. తృప్తి కలిగినటువంటి జీవితంలో జీవిస్తే దేవుని మర్చిపోకుండా దేవుని ప్రేమతో జీవించేటువంటి వారముగా ఉంటాము. ఆరాధించే వారముగా, మహిమపరిచే వారముగా, గణపరిచే వారముగా ఉంటాము. అలాగే దేవుడు మనందరినీ దేవుడు సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అపొస్తలుడైన పౌలు గారు ప్రభా మిమ్మల్ని ఆరాధించి స్తుతించినటువంటి వాడుగా ఉన్నాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో తృప్తి కలిగినటువంటి జీవితం నేర్చుకుంటూ ప్రేమలో వృద్ధి చెందినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభా. మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మా జీవితంలో కూడా ప్రభా మేము ప్రభా ఇచ్చుదగ్గులకు పోకుండా, గర్వానికి అహంకారానికి పోకుండా మేము కూడా ప్రభా మీ ప్రేమను రుచి చూచేటువంటి వారముగా తగ్గించుకొని ప్రభా మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచేటువంటి వారముగా మమ్మల్ని కూడా సిద్ధపరిచి నడుపుతూ రామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.